లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసినా ఎలాంటి మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మంగళవారం రోజున వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించున్నట్లు తెలిపారు కలెక్టర్. హాలిడేస్ వరుసగా రావడం వల్ల ఎమర్జెన్సీ విభాగమైనటువంటి డాక్టర్లు కూడా అత్యధికంగా లీవ్ పెట్టుకోవడం అనేది కొద్దిగా దురదృష్టకర విషయం. సరే, ఏదేమైనప్పటికీ ఆ లీవులు మినహాయిస్తే మిగతా వాళ్ళు కూడా ఒక ఇద్దరు అనాథరైజ్డ్ ఆబ్సెంట్, అటు లీవు లేదు ఇటు హాజరు కాలేదు, అనధికారిక గైర్హాజరైనారు. కాబట్టి వీళ్ళకి ఇమీడియట్గా ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేసి డిసిప్లినరీ యాక్షన్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు డాక్టర్లు కూడా చాలా పెద్ద డాక్టర్లు, నీలోఫర్ నుంచి, గాంధీ నుంచి, తర్వాత చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చిన వాళ్ళు 40 మంది ఉన్నారు. ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు. వాళ్ళంతా కరెక్ట్గా వైద్యాన్ని అందిస్తే అసలు ఇక్కడ మొత్తం పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ కిటకిటలాడి మొత్తం కూడా వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఎక్కడో గ్యాప్ ఉంది. సో ఫెసిలిటీస్ లేకనా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు ఇంకా నమ్మకం కలగకపోవటమా, లేకపోతే ఇంతమంది ఉన్నారని సరిగ్గా గ్రామ స్థాయిలో ప్రచారం కాకపోవటమా, ఏదో కానీ చాలా పేషెంట్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ వైద్యం బాగా చేస్తున్నారు, ఇక్కడ ఫుడ్ బాగుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. దాంట్లో లోపం లేదు. కానీ ఉన్నదే అరకొరగా ఉన్నారు. 20 బెడ్లు ఉన్నటువంటి ఒక హాల్లో 2-3 ఉన్నారు. సో ఆ పరిస్థితి ఉంది. తరచుగా ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ఆకస్మిక సందర్శన చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా జిల్లా కలెక్టర్గా అందరికీ కూడా పేదవాళ్ళకి, మధ్యతరగతి, ఈవెన్ ఉన్నవాళ్ళకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎంతో తప్పనిసరి. ఇక్కడ ఏమైనా వస్తువులు లేకపోతే వెళ్ళాలి, కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వస్తువుల నుంచి ఉన్నప్పటికీ తర్వాత మందులు ఫ్రీ, ఇక్కడ అన్ని వైద్యం ఫ్రీ, డయాగ్నోసిస్ ఫ్రీ. నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, ఎంత నిష్ణాతులు అంటే వీళ్ళంతా సర్జన్స్, ప్రొఫెసర్స్. సో వీళ్ళు నీలోఫర్లో పనిచేసినటువంటి వాళ్ళు, గాంధీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఉస్మానియాలో పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లే చాలా ప్రఖ్యాతిగాంచాయి. కాబట్టి జిల్లా కలెక్టర్గా నా విజ్ఞప్తి, ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ మీరు జిల్లా ఆసుపత్రికి రావాలని చెప్పేసి, రూపాయి ఖర్చు లేకుండా మంచి వైద్యాన్ని పొందుతారని చెప్పేసి జిల్లా కలెక్టర్గా తరచుగా. దేశ ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రధాని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనదైన ముద్ర వేసుకుంటుందని చెప్పవచ్చు. యాదాద్రి జిల్లా కలెక్టర్గా వచ్చినప్పటి నుంచి కూడా విద్య, వైద్య, సంక్షేమం సంబంధించి అన్నిటిపైన తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిరంతరం పనిచేస్తూ అధికారుల పైన కూడా కొన్ని చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్యా సంబంధించి హాస్టల్సే కావచ్చు, అదేవిధంగా స్కూల్సే కావచ్చు, ఇవన్నీ కూడా ఆకస్మికంగా తనిఖీ చేసిన పరిస్థితి. సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు వారిని సస్పెండ్ చేస్తున్నాడు, ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి అని చెప్పవచ్చు. అదేవిధంగా వైద్యానికి సంబంధించి హాస్పిటల్స్ తిరుగుతున్నాడు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తిరుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రాన్ని, ఏరియా హాస్పిటల్ను సందర్శించాడు. అందులో ఎవరైతే నిర్లక్ష్యం వహించిండో వారిని కూడా ల్యాబ్ టెక్నీషియన్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. అలాగే కలెక్టర్ 8:50 గూగుల్ మీట్లోనే వైద్యాలకు సంబంధించి డాక్టర్లతో కూడా గూగుల్ మీట్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భం చెప్పవచ్చు. విద్యకు సంబంధించి ప్రాథమిక పాఠశాల కావచ్చు, జిల్లా పరిషత్ పాఠశాల కావచ్చు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టళ్లను సందర్శిస్తున్నాడు. గురుకుల పాఠశాల సంబంధించి భువనగిరిలో 2 రోజులు అంటే డే బై డే ఎంబడే సందర్శించి అక్కడ నిర్లక్ష్యం వహించినటువంటి ఫుడ్ టేకర్ ను కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రిన్సిపల్ కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. అదే విధంగా యాదాద్రి కలెక్టరేట్ లో పనిచేసి ఉద్యోగులందరూ కూడా సమయ పాలన పాటించాలని చెప్పి మరీ చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఉదయం 9 గంటల నుంచి ఖచ్చితంగా సాయంత్రం
సాధ్యమైనంత వరకు విధులు నిర్వర్తించాలి, ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి హెచ్చరికలు ఇస్తున్న సందర్భం చెప్పవచ్చు. అదేవిధంగా సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో ఖచ్చితంగా ప్రతి అధికారి పాల్గొనాలని చెప్పి వారికి కూడా జీవో ఇష్యూ చేసినట్టు పరిస్థితి అని చెప్పవచ్చు. కాబట్టి నిజంగా మరి యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు అయితే ఇక్కడి నుంచి బయలుదేరితే ఎక్కడికి పోతుందో కూడా కనీసము అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఆ రోడ్డు ఎక్కితే ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఆకస్మికంగా తనిఖీలు మాత్రము నిజంగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. మొట్టమొదటిగా విద్య సంబంధించి, వైద్యానికి సంబంధించి, సంక్షేమం సంబంధించి వాటిపైనే దృష్టి పెట్టాడు. ఎందుకంటే ప్రతి విద్యార్థికి విద్యను అభ్యసించాలి, ప్రతి విద్యార్థిని చాలా బ్రహ్మాండంగా చూసుకోవాలని ప్రభుత్వ లక్ష్యంతో ఏ విధంగా ఉందో దాని ప్రకారమే ఖచ్చితంగా ప్రతి హాస్టల్స్ లో ప్రతి విద్యాలయాల్లో విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా గురుకుల పాఠశాల కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టల్ కావచ్చు, ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. అదే విధంగా సర్వేలో సంస్థాన్ నారాయణపూల్ గురుకుల హాస్టల్లో కూడా బస చేసేటువంటి పరిస్థితి కలెక్టర్. దాని తదనంతరం సర్వేలో మొన్న ఒక చిన్న సంఘటన జరిగితే విద్యార్థి మీద పడినటువంటి జావా సంబంధించి పడ్డప్పుడు దానికి ప్రిన్సిపల్ ని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇక్కడ నిర్లక్ష్యం వహించినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తూ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. నిజంగా తనదైన ముద్ర వేసుకుంటారని చెప్పవచ్చు. యాదాద్రి జిల్లాలో అయితే పెద్ద చర్చ జరుగుతుంది. కలెక్టర్ హనుమంతరావు మాత్రం నిజంగా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఈ ఆకస్మిక తనిఖీల వల్ల ఉద్యోగస్తుల్లో భయం నెలకొంది. ప్రతి వ్యక్తి కూడా సమయానికి వస్తున్నారని చెప్పి, ఎందుకంటే హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ యాదాద్రి కలెక్టరేట్ ఆఫీస్ కు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగస్తులు వారి ఖచ్చితంగా సమయ పాలన పాటించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా 9 గంటలకే రావాలి, సాయంత్రం 5 గంటలకే పనిచేయాలని చెప్పినటువంటి నిబంధన అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం చూస్తున్నాం నిజంగా ఇక్కడ శనివారం కావస్తుంది, చాలా మంది కూడా వివిధ పనుల మీద కలెక్టర్ ఆఫీస్ కు రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఏ శాఖలో కావాల్సిన పనులు ఆ శాఖలో ఖచ్చితంగా చేయాలి, వారికి సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పి కలెక్టర్ అయితే వివిధ శాఖలకైతే ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ప్రతి శాఖలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా ఉండాలి, ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి, వారికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, వారి సమస్యను పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ అయితే ప్రతిసారి ప్రతి మీటింగ్ లో కూడా అదే చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మొట్టమొదటిగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంక్షేమం కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అన్ని శాఖల అతను సమీక్షలు నిర్వహిస్తున్నాడు. ప్రతి అధికారిని అతను గుప్పిట్లో పెట్టుకున్నాడు. ప్రతి అధికారి ఖచ్చితంగా పనిచేయాలని చెప్పిన సందర్భం చెప్పవచ్చు. మరి అదే విధంగా మీడియా కూడా మంచి సమాచారం ఇచ్చినటువంటి సందర్భం చెప్పవచ్చు, డిపిఆర్ఓ ద్వారా కావచ్చు. మరి కాబట్టి ఇక్కడ యాదాద్రి కలెక్టర్ మాత్రం అద్భుత పనితీరు కనబరుస్తుందని చెప్పడంలో అతిశక్తి ఏమాత్రం లేదని చెప్పవచ్చు. సుమన్ టీవీ పక్షాన కూడా మనం ఎన్నో కథనాలు ఇస్తున్నాము, సంక్షేమ హాస్టల్ తిరిగినప్పుడు మనము కథనాలు ఇస్తున్నాము. అదే విధంగా అగ్రికల్చర్ బాడి పంట అప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఆ సందర్భంలో విపరీతమైనటువంటి ఆకస్మిక తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఎక్కడైతే ధాన్యం కొనుగోలు అవకతవకలు జరిగిన ఆ సందర్భంలో అక్కడ కూడా కొంతమందికి షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా మరి అంటే ఏ శాఖ మీద ఆ శాఖ పైన పట్టు సాధించేటట్టు ప్రతి రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి కలెక్టర్ మాత్రం దూకుడుగా ఉన్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి పని జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పి అతను అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి ప్రతి శాఖ పైన అవగాహన ఉంది, ప్రతి శాఖ మీద అతనికి పట్టుందని చెప్పవచ్చు. ప్రతి శాఖను రివ్యూ మీటింగ్ లో అదే అధికారులకు కూడా నిలదీసిన సందర్భం చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో యాదాద్రి కలెక్టర్ ఉన్నటువంటి సందర్భం చెప్పవచ్చు. అదే విధంగా నిజంగా ఆకస్మిక తనిఖీల్లో మాత్రము చాలా భయాందోళనకు గురవుతున్న అధికారులు ఎప్పుడు ఎక్కడికి వస్తారో తెలియనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక్కడ వాహనం బయలుదేరితే ఏ విద్యాశాఖకి వెళ్తుండా, లేకుంటే వైద్య సంబంధించి వెళ్తుండా, లేదంటే సంక్షేమం సంబంధించి వెళ్తుండా, ఎక్కడికి వెళ్తుండో అతను డైరెక్ట్ ఆఫీసులో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. సడన్ గా అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ మాత్రం ఏమన్నా నిర్లక్ష్యం వహిస్తే మాత్రము ఇమీడియట్లీ షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తున్నాడు. సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు వాటి సస్పెండ్ చేసిన పరిస్థితి చెప్పవచ్చు. మనం ఎన్నో సంఘటనలు చూసాము. మొన్న కూడా కూతవేడి దూరంలో రాయగిరిలో ఒక పాఠశాలకు వెళ్ళాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సంబంధించి అన్ని కూడా సందర్శించాడు. అక్కడ సరిగా లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం వారిని కూడా హెచ్చరించిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఇలా ఎక్కడ పడితే అక్కడ విద్యాలయాలు కావచ్చు, అదే విధంగా వైద్య పరిస్థితి కావచ్చు, అదే విధంగా సంక్షేమం కావచ్చు, ఇక్కడ పడితే అక్కడికైతే ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఒక భయాందోళనకైతే గురి చేసిన పరిస్థితి చెప్పవచ్చు. అలాగే ఒక పశువుల షెడ్ లో 150 కిలోల బాలామృతం దొరికిన సందర్భంలో దానిపైన ఎంక్వైరీ చేసి
నలుగురి అంగన్వాడీలను కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం అని చెప్పవచ్చు. నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. పిల్లలకు అందాల్సినటువంటి బాలామృతంలో కూడా ఇట్లా అవినీతి చేయడం అయితే చాలా దారుణం అని చెప్పి ఇట్టి పరిస్థితిలో ఊరికే ప్రసక్లేదని చెప్పి అంగన్వాడీ నలుగురిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. యాదగిరిగుట్ట ఇటు యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు కావచ్చు, అదేవిధంగా రాజపేట మండలంలో 2 గ్రామాలకు సంబంధించి అంగన్వాడీలను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు అందేటువంటి బాలామృతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలాంటి తనిఖీలు ఎన్నో ఉంటాయని చెప్పినటువంటి సందర్భం అని చెప్పొచ్చు. కాబట్టి మరి ప్రతి తనిఖీల్లో కూడా అతను మార్కు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ అవినీతి చేసినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి పదే పదే చెప్పినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వస్తారని చెప్పి చాలా మంది కూడా అధికారులు నిజంగా ఇప్పుడున్నటువంటి కలెక్టర్ ఇక్కడికి వస్తారని చెప్పి భయపడినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది యాదాద్రి జిల్లాలో. నాతో పాటు అందరూ పనిచేయాలి, ప్రతి ఒక్కరు పనిచేయాలనే దృఢ సంకల్పంతో నేనున్నా కాబట్టి ఖచ్చితంగా అందరూ పనిచేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ యాదాద్రి జిల్లా కలెక్టర్ పనిచేస్తుందని చెప్పి ప్రజలు కూడా చెప్పినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ఇది యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి.